ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మనం చాలా చోట్ల విన్నాం. కానీ ఈరోజు కల్లారా చూస్తున్నాం బొందిమడగలలో. సేట్రీస్ బెంగళూరు కేంద్రంగా, అదేవిధంగా హ్యాండ్స్ గుత్తి బేస్డ్గా పనిచేస్తున్నారు. ఎందుకోసం పనిచేస్తున్నారు? సేట్రీస్ అనే పదంలోనే చెట్లను పెంచండి అని. దానికి ప్రధానమైన కారణం 2, ఈ భూమి తాపం అంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి, వాతావరణ పరిస్థితులు తారుమారైపోతున్నాయి, తీవ్ర ఆటంకం కలుగుతుంది. చెట్ల ద్వారా ఆ భూమి తాపాన్ని, కర్బన ఉద్గారాలు తగ్గించాలనేది వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగా సేట్రీస్ హ్యాండ్స్ వీళ్ళకి సహాయం చేస్తుంది. రీన్యూ టీమ్ నుండి కునాల్ శైలి, అదే రకంగా రీజనల్ మేనేజర్ సేట్రీస్ మనోహర్ తదితరులు ఈరోజు బొందిమడ గ్రామంలో రైతు సమస్యలు వినడానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన చెట్టును పరిశీలించడానికి వచ్చారు. జింకల సమస్య గురించి రైతులు చాలా స్పష్టంగా మాట్లాడారు. దీనిపైన భవిష్యత్తులో ఆలోచించి పై వాళ్ళతో చర్చించి తగు మాత్రం సహాయం చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రైతులందరూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన చేసే అభ్యంతరం లేదు కదా, ఆయన ఫినిషింగ్ రావడం వల్ల నష్టమేం లేదు కదా. ఇప్పుడు మేమేమంటామంటే మీరు ఏమంటే మేము చెప్పించినా ఇవ్వకపోయినా నాకు ఆయన ఫినిషింగ్ చేసుకోవడం వల్ల నాకేం నష్టం లేదు సార్. కొంతమంది ఉంటారు కదా, నేను ఇట్లే పోవాలనుకుంటున్నాను, నేను ఆ సైడే పోతాను, ఈ సైడ్ నుంచి పోనా, వితండవాదం చేసే వాళ్ళని కూడా మీరు కొంచెం చేసుకోవాలి. ఇబ్బంది అవుతాయి కూడా దావా పోవడానికి ఇబ్బంది అవుతుంది. అది ఎవరో వల్ల సాక్రిఫైస్ చేయాలి సార్. అంటే ఫోన్లే అని మార్గం ఉంది. అప్పుడు మనం 10 ఎకరాలకి ఇంత ఖర్చు అవుతుంది. సపోజ్ 10 ఎకరాలకు 10 లక్షలు అనుకున్నా, అదే 100 ఎకరాలు చేసుకుంటే అదే 10 లక్షలు వచ్చింది అనుకో, వాళ్ళు కూడా ఓకే ప్రాబ్లం లేదు కదా అంటారు. చూపించుకోవడానికి బాగుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద కట్టితే దీనికి కాంపౌండ్ కట్టడం ఈజీ, ఇంకా ఒకటే చోట ఉంది కాబట్టి ఇట్లా ఈడొక రూము, ఆడొక రూము, అంటే కాంపౌండ్ కట్టలేదు. దానికోసమే అవి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఏదన్నా మనకి నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఏమన్నా చెప్తే దాన్ని బట్టి సోలార్ వాళ్ళతో కూడా మాట్లాడాము. సెల్ఫో కంపెనీ అని వాళ్ళతో